డెఫినెట్ గా ఆ నియోజకవర్గాల్లో తమ పనులు చేయడమా, లేకపోతే ఆ నియోజకవర్గాల్లో ఆ ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలోనూ ఇంకోటి చేయడంలోనూ కొంత సక్సెస్ అయ్యే పరిస్థితి ఉంది. లాజిక్ గా ఇక్కడ ఒకటి ఫైనల్ గా మన ఈ తమిళనాడు రాజకీయాల్లో చూస్తున్న దాంట్లో విజయ్ చాలా క్లియర్ గా టార్గెట్ చేసింది డిఎంకేని. అట్ ద సేమ్ టైం రెండవది విజయ్ డిఎంకే పొత్తులో ఉన్న కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడానికి సిద్ధమైపోయింది. అది ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత అయితే ముస్లిం లీగ్ మాత్రం ఈ రోజు ఒక ప్రకటన చేసింది. మేము విజయ్ కి మద్దతు ఇవ్వట్లేదు, మేము డిఎంకేతోనే ఉండబోతున్నామని చెప్పి. వాళ్ళకున్న 2 సీట్లు మేము డిఎంకేతోనే ఉంటామని చెప్పారు. అయితే కొంతమంది డిఎంకేలో ఉన్న ఎమ్మెల్యేలు 10 మంది కూడా విజయ్ని కలవడానికి సిద్ధమయ్యారు, విజయ్ తో వెళ్ళడానికి సిద్ధమయ్యారు. మరి ఆ కూటమి దాంట్లో ఏమైనా చిక్కులు వస్తాయి? ఇప్పుడు మనకి ఏఐడిఎంకేతో చిలుకలు వచ్చేసి పళనిస్వామి మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు, రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి. 47 మంది ఎమ్మెల్యేలు, దాదాపుగా 40 మంది ఎమ్మెల్యేలు విజయ్ వైపుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి లీడర్షిప్ గా షణ్ముగం, వేలుమణి వీళ్ళందరూ కొంత యాక్టివ్ రోల్ తీసుకుంటున్నారు. దాంట్లో ఉన్న కొంత సీనియర్ లీడర్లు ఈ యాక్టివ్ రోల్ తీసుకుని ఎమ్మెల్యేలని టీవీకి వైపుకి నడిపించడానికి సిద్ధమవుతున్నారు. లేదు ఈ వ్యవహారంలో విజయే రోల్ చేశారా, లేదు ఏఐడిఎంకేలో ఉన్న టీం అంతని తీసుకురండి అని ఏమన్నా సలహా ఇచ్చారా అనేది అది క్లారిటీ లేదు. బట్ ఏఐడిఎంకేలో లోకల్ స్టార్ట్ అయిపోయినాయి. ఏఐడిఎంకేలో కంప్లీట్ గా రాజకీయ వేడి వచ్చేసింది. 47 మందిలో 40 మంది ఎమ్మెల్యేలు టీవీకి వైపుకి వెళ్ళిపోతామని చెప్పి క్లియర్ గా చెప్తున్న నేపథ్యం జరుగుతుంది. కాబట్టి ఇంకా డెఫినెట్ గా ఆయనకి ఈ 5 ఏళ్లలో ఎక్కడ సమస్య రాదు. ఒకవేళ సిపిఎం ఉన్నా, లేకపోతే ఇంకొకరు వచ్చినా, వామపక్షాల కూటమిలో లేదు ఇంకో పార్టీలు ఆయనకి మద్దతు ఇచ్చినా, ఒక స్ట్రాంగ్ బల్క్ ఓటర్స్ ఎమ్మెల్యే ఓటింగ్ ఒక వైపుకు వచ్చినప్పుడు దాన్ని ఒక ప్రభావంగా చూసుకోవాలి. కాకపోతే ఇంకో సమస్య కూడా ఉంది. 40 మందిని ఒక్కసారిగా నాయకత్వం వహిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎప్పటికైనా డేంజర్ అనే ఒక ఆందోళన కూడా ఉంటుంది. సడన్ గా వాళ్ళ 40 మంది ఎమ్మెల్యేలకి ఒకరు నాయకత్వం వహిస్తారు. ఏదో వేలుమనో లేకపోతే షణ్ముగమో ఎవరో ఒకరు ఆ టీం ని లీడ్ చేస్తారు. ఆ లీడ్ చేసినప్పుడు వాళ్ళు ఏదో ఒక రోజు వాళ్ళకి కావాల్సిన మంత్రి పదవో లేకపోతే ఇంకోటి అయినప్పుడు ఆ 40 మంది మేము వెళ్ళిపోతామని ఒక బెదిరించే అవకాశం కూడా ఉంది. కాబట్టి విజయ్ చాలా జాగ్రత్తగా వ్యవహారంలో స్టెప్పులు వేస్తున్నాడు. మీరు కొట్టుకొని మీరు ఫైనల్ గా ఏంటి అనేది. అయితే రేపు ఉదయాన్నే ప్రమాణ స్వీకారాన్ని కూడా విజయ్ సిద్ధమవుతున్న పరిస్థితుల్లో ప్రమాణ స్వీకారం ముందు అయిన తర్వాత అసలుకి ఈ కూర్పు ఏంటి, మనం ఎవరి మద్దతు తీసుకోవాలి, ఎటు ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలోకి ఆయన ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. మనోజ్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి గెలిచినటువంటి 47 మంది ఎమ్మెల్యేలు 40 మంది టీవీకే పార్టీలో తమ పార్టీని విలీనం చేసుకోవడానికి సిద్ధమైపోయారు. ఇక్కడ విలీనం అనే పదం వాడుతున్నందుకు కారణం ఏంటంటే 2/3 గెలిచినటువంటి శాసనసభ సభ్యులు మొత్తం కూడా ఇంకో పార్టీలో చేరితే అది విలీనమైనట్టే. అయితే పళనిస్వామి అత్యవసరంగా ఈరోజు సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కానీ సమావేశాన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు గందరగోళంగా ఆయన. అక్కడటువంటి వేణుమలి అండ్ మరొక సీఎం సివి షణ్ముగం వీళ్ళిద్దరూ కూడా కంప్లీట్గా తమ పార్టీలో గెలిచిన 40 మంది ఎమ్మెల్యేలతో మీ దగ్గరికి వస్తున్నామని టీవీకే విజయ్ కాడి సంకేతాలు పంపించినట్టు తెలుస్తోంది. సో అట్ ది సేమ్ టైం ఇటు వాళ్ళ సంకేతాలు మరింతగా బలాన్ని చేకూరుస్తున్నాయి. టీవీకే విజయ్ అద్భుతంగా 150 మెజారిటీ వరకు వెళ్ళే అవకాశం ఉంది. 40 మంది వీలు చేరబోతున్నారు, ఆల్రెడీ 122 ఉంది. మొత్తంగా 160తో అద్భుతమైన మెజారిటీతో 5 years వరకు ఎటువంటి డోకా లేకుండా విజయ్ ప్రభుత్వాన్ని లీడ్ చేసే అవకాశం ఉంది. సో మీరు అన్నాడీఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలని టీవీకే విజయ్ పార్టీలో చేర్చుకోవడంతో ఇంకో అనుమానం కూడా కలగబోతోంది. గత పార్టీలని వద్దనే, గత ప్రభుత్వాలను వద్దనే ఆయన తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ రకంగానే ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని తీసుకుంటున్నారంటే ఎలా చూడాలి అంటే అన్నాడీఎంకే నేతలను టీవీకేలోకి తీసుకోవాలా వద్దా అంటే 70%, 70% మంది టీవీకేలోకి అన్నాడీఎంకే పార్టీని ఎమ్మెల్యేలను తీసుకోవచ్చు, విజయ్ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేయొచ్చు అనే రకంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. చూద్దాం మరి ఏం జరిగిద్దో. అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన 40 మంది ఎమ్మెల్యేలు ఎలా చేరుతారు, ఏం జరిగి చూడాలి. సో ఎమ్మెల్యే నచ్చిన పార్టీకి మద్దతు ఇచ్చేలా అయితే ఈ గొడవ ఉండదని ఒకటి, తర్వాత పీపుల్ ఓట్ అండ్ కాల్ డెసిషన్కి వాల్యూ ఎక్కడ, పీపుల్ ఇచ్చినటువంటి వెర్డిక్ట్కి ఇక్కడ వాల్యూ ఎక్కడుందని ఇంకో కామెంట్, తర్వాత ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేలు అవినీతిలో మునిగి తేలిన వారు వాళ్ళని చేర్చుకుంటే టీవీకే పార్టీకి కూడా ఆ అవినీతి మరకలు అంటిస్తారు. సో అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గతంలో అవినీతిలో పాల్పడ్డారు కాబట్టి ఆ అవినీతికి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా తమ పార్టీలో చేర్చుకుంటే, టీవీకేలో చేర్చుకుంటే వారందరికీ అవినీతి మరకలు అంటుతాయనే రకంగా ఇంకో కామెంట్. సో ఏదేమైనా ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ ఒక షాక్కు గురైంది. పొలిటికల్గా తన కెరీర్ని మొత్తం కూడా కొలాప్స్ చేసుకుందని చెప్పాలి. ఇది బీజేపీ కూడా ఒక బిగ్ షాకే.
కేవలం అన్నాడీఎంకే కాదు, అమిత్ షాకి, మోదీకి కూడా ఇది ఒక రకంగా బిగ్ షాక్ అని చెప్పాలి.